దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. రాసలీల పూర్వరంగము. రాసలీల నృత్యము శరదృతువునందు పూర్ణిమ నాడు జరిగినదని శ్రీమద్భాగవతమున చెప్పబడినది. గత అధ్యాయములలో వర్ణింపబడిన గోవర్ధన పూజ కార్తీక అమావాస్య నాడు జరిగినట్లు తోచుచున్నది. పిదప భాతృద్వితీయ జరపబడినది. తర్వాత ఇంద్రుడు కుంభవృష్టితోనూ వడగండ్ల వానతోనూ తన కోపమును ప్రదర్శించెను. కృష్ణుడు 7 దినముల పాటు కార్తీక శుక్ల నవమి వరకు గోవర్ధన పర్వతమును గొడుగు వలె ఎత్తి పట్టుకొనెను. దశమి నాడు బృందావన వాసులందరూ కృష్ణుని అద్భుత చర్యలను గురించి తమలో తాము చర్చించుకొనసాగిరి. మరుసటి దినమున నందమహారాజు ఏకాదశి వ్రతమును ఆచరించెను. ద్వాదశి నాడు ఆయన యమునలో స్నానము చేయుటకు వెళ్ళెను. వరుణుని సేవకులు ఆయనను నిర్బంధించగా కృష్ణుడు ఆయనను విడిపించెను. తర్వాత కృష్ణుడు ఇతర గోపాలులతో పాటు నందమహారాజునకు ఆధ్యాత్మిక అవకాశము చూసెను. ఈ విధముగా శరదృతువునందలి పూర్ణిమ గడిచిపోయాను. ఆశ్వీజ పూర్ణిమ శరద్ పూర్ణిమగా వ్యవహరింపబడుచున్నది కనుక గోపికలతో రాసలీలా నృత్యము చేయుటకు కృష్ణుడు మరి ఒక సంవత్సరము వేచి ఉండవలసి వచ్చెనని శ్రీమద్భాగవతంలోని కథలమును బట్టి తోచుచున్నది. 7 సంవత్సరముల వయసున్న అతడు గోవర్ధన పర్వతమును ఎత్తెను కనుక రాసలీల అతని 8వ ఏట జరిగినది. ఒక రంగస్థల నటుడు పలువురు నర్తకీమణులతో కలిసి చేయు నృత్యము రాసనృత్యమని వైదిక సాహిత్యమును బట్టి తెలియచున్నది. కృష్ణుడు పూర్ణిమను చూడగానే ఆ ఋతువున పోయి పోవులతో ముఖ్యముగా అత్యంత పరిమళమగు భరితములగు మల్లికా పుష్పములతో అతను అలంకరించుకొనుచుండెను. కృష్ణుడు తన భర్త కావాలని గోపికలు కాత్యాయనిని చేసిన ప్రార్థనలను కృష్ణుడు అప్పుడు స్మరించెను. పూర్ణిమ నాటి రాత్రి మనోహరమగు తమ రాస నృత్యమునకు తగిన సమయమని ఆయన భావించెను. కృష్ణుడు తన భర్త కావాలనని గోపికల వాంఛ ఆ విధముగా నెరవేరెను. ఈ సందర్భమున శ్రీమద్భాగవతమున భగవనసి అను పదములు ప్రయోగింపబడినది. అనగా కృష్ణుడు దేవాది దేవుడైనను అని అర్థము. ఫాల్గుణ్య పరిపూర్ణుడు గనుక ఆయనకు తీర్చుకొనవలసిన వాంఛ ఏమీనూ లేవు. అయినను గోపికల సాహచర్యమును ఆయన అనుభవించదలిచెను. ఇది సామాన్యమగు యువతీ యువకుల చేయు నృత్యము కాదని భగవాన్ అపి అను మాటలు సూచించుచున్నవి. శ్రీమద్భాగవతమున ప్రయోగింపబడిన ప్రత్యేక పదము యోగమాయ ముపాశ్రిత అనునది. గోపికలతో కలిసి కృష్ణుడు చేసిన నృత్యము యోగమాయ వేదిక పైననే గాని మహామాయ వేదికపై కాదని దీని భావము. భౌతిక ప్రపంచమున యువతీ యువకుల నృత్యము మహామాయ సామ్రాజ్యమున లేక బాహ్యశక్తి ప్రపంచమున జరుగును. కానీ గోపికలతో కృష్ణుని రాసలీల యోగమాయ వేదిక పైన జరిగినది. యోగమాయ మహామాయ వేదికల మధ్య గల వ్యత్యాసమును చైతన్య చరితామృతమునందు బంగారు ఇనుముల మధ్య గల భేదముతో పోల్చబడినది. లోహ శాస్త్ర దృష్టిలో బంగారు ఇనుము రెండును లోహములే అయినను వాని విశిష్ట ధర్మములు వేరు. ఈ విధముగానే రాసలీల నృత్యములు కృష్ణుడు గోపికలతో కలియుట సాధారణ యువతీ యువకుల కలయిక వలె పైకి కనిపించును. కానీ దాని స్వభావము పూర్తిగా భిన్నమైనది. వైష్ణవోత్తములు కృష్ణ ప్రేమకును కామోద్రేకమునకును మధ్య గల భేదము తెలిసిన వారు కనుక ఆ వ్యత్యాసమును వారు గ్రహింపగలిగిరి. మహామాయ వేదికపై సాగు నృత్యములు ఇంద్రియ సుఖము కోరి జరుగును. కానీ కృష్ణుడు తన వేణువాదముతో గోపికలను పిలిచినప్పుడు కృష్ణుని సంతృప్తి పరచవలెను. దివ్యవాంఛతో గోపికలు మనోవేగముగా ఒక్కమ్మడిగా రాసలీల జరుగు స్థలమునకు వచ్చిరి. చైతన్య చరితామృతమును రచించిన కృష్ణదాస కవి గోస్వామి కామోద్రేకమనున్నది ఇంద్రియ సుఖ వాంఛేయమని, కృష్ణుని విషయమున తప్ప ఇతరమైన ప్రేమ అనున్నదియు ఇంద్రియ వాంఛయే అనియు వివరించి ఉన్నాడు. వేరు మాటలలో చెప్పవలసిన విషయ వాంఛలు వ్యక్తిగతమైనప్పుడు అట్టి పనులు భౌతిక కర్మలనియు కృష్ణుని సంతృప్తి పరచుటకును చేయి పనులనియు ఆధ్యాత్మిక కర్మలనియు అనబడును. ఏ వేదిక మీద అయినను ఇంద్రుని సంతృప్తిను అంశ ఉన్నది. ఆధ్యాత్మిక వేదిక మీద ఇంద్రియ సంతృప్తి దేవాది దేవుడు కృష్ణుడు కొరకు భౌతిక స్థాయిలో వ్యక్తికిని సంబంధించును. ఉదాహరణకు భౌతిక స్థాయిలో ఒక సేవకుడు యజమానిని సేవించినప్పుడు తన యజమానిని సంతృప్తి పరచుటకే కాక తన ఇంద్రియ సంతృప్తి కొరకును సేవించుచున్నాడు. యజమాని జీతమిచ్చుట మానిన ఎడల సేవకుడు అతనిని సేవింపడు. అనగా సేవకుడు తన ఇంద్రియ సంతృప్తికి యజమాని సేవలో శ్రద్ధను చూపును. ఆధ్యాత్మిక వేదికపై దేవదేవుని పరిజనుడు ఎట్టి వేతనము లేకయే కృష్ణుని సేవించును. అన్ని పరిస్థితుల్లోనూ తన సేవను కొనసాగించును. కృష్ణ చైతన్యమునకు భౌతిక చైతన్యమునకు వ్యత్యాసమిదే.
కృష్ణుడు తన 8 ప్రాయమున గోపికలతో కలిసి రాసలీలా నృత్యమును జరిపి ఆనందించెను. ఆ సమయమున పలువురు గోపికలు వివాహితలు. ఎందుకనగా భారతదేశమున ముఖ్యముగా ఆ కాలమున బాలికలకు బాల్యముననే వివాహములు చేయుచుండురు. బాలికలు తన 12వ ఏటనే శిశువులకు జన్మ ఇచ్చిన సంఘటనలు చాలా కలవు. ఈ పరిస్థితుల్లో కృష్ణుని భర్తగా కోరిన గోపికలందరూ అది వరకే వివాహితలు. అయినను కృష్ణుడు తమను భర్త కావాలనను వారు కోరిటి కనుక కృష్ణుని ఎడల వారి వైఖరి అందువలన గోపికలతో కృష్ణుని ప్రేమ పరకీయ రసమని వ్యవహరింపబడుచున్నది. వివాహిత గాని మరొక భార్యను భర్తను వాంఛించుట పరకీయ రస మనబడును. వాస్తవమునకు కృష్ణుడు పరమ భోక్త కనుక ఆయనయే ప్రతి వారికిని భర్త. గోపికలు ఆయనను తన భర్తగా కోరిరి కానీ గోపికలనందరినీ ఆయన వివాహమాడుట సంభవము కాదు. కానీ కృష్ణుని పరమపతిగా అంగీకరించు సహజ వైఖరి వారిలో ఉన్నందున కృష్ణ గోపికలు మధ్య గల సంబంధము పరకీయ రసముగా వ్యవహరింపబడినచున్నది. ఈ పరకీయ శృంగారము ఆధ్యాత్మిక ఆకాశమునందలి గోలోక బృందావనమున శాశ్వతముగానున్నది. భౌతిక ప్రపంచమున పరకీయ శృంగారమనబడు వాంఛతో కూడిన మధోన్మత్త ఆధ్యాత్మిక ఆకాశమున సంభవము కాదు. భౌతిక ప్రపంచమున పరకీయ శృంగారము హేయమైనది. ఇందుకు భిన్నముగా ఆధ్యాత్మిక ప్రపంచమున కృష్ణ గోపికల సంబంధము శ్రేష్టమైన సంబంధముగా గ్రహింపబడుచున్నది. కృష్ణునితో ఏర్పరచుకొనవలసిన ఇతర సంబంధములెన్నో గలవు. సేవక సంబంధము, మిత్ర సంబంధము, పుత్ర సంబంధము, ప్రేయసి ప్రియుల సంబంధము. ఈ రసములన్నిటికన్నను పరకీయ రసము అత్యుత్తముగా భావింపబడుచున్నది. భౌతిక ప్రపంచము ఆధ్యాత్మిక ప్రపంచమునకు ఒక వికృత ప్రతిబింబము. ఇది తటాకము నీటిలో గట్టు మీది చెట్టు ప్రతిబింబముల వంటిది. ఆ ప్రతిబింబముల చెట్టుపై చెట్టు చివరి భాగం అట్టడుగు భాగమున కనిపించును. ఆ విధముగానే పరకీయ శృంగారము రసము ఈ భౌతిక ప్రపంచంలో వ్యత్యస్తముగా ప్రతిబింబించినప్పుడు హేయమగును. అందువలన ప్రజలు గోపికలతో కృష్ణుని రాస నృత్యమును తన జీవితంలో అనుకరించినప్పుడు దివ్యమైన పరకీయ శృంగార రసపు హేయమును నృత్యస్థమును అగు ప్రతిబింబమును అనుభవింతురు. దివ్య పరకీయ శృంగార రసమును ఈ భౌతిక ప్రపంచమున అనుభవించుట సంభవము కాదు. పరకీయ శృంగార రసమును ఎవరును స్వప్నమునందు కానీ ఊహ ఎందు కానీ అనుకరించరాదని శ్రీమద్భాగవతమున చెప్పబడినది. అట్లు అనుకరించినచో వారు ప్రాణాపాయకరమగు విషమును సేవించినట్లే. పరమ భోక్త శ్రీకృష్ణుడు శరదృతువు పూర్ణిమ నాడు గోపికల సాహచర్యమును అనుభవించదలచినప్పుడు ఆ సమయముననే నక్షత్రములకు రాజుగు చంద్రుడు తన ఆహ్లాదకరమైన లక్షణములను ప్రదర్శించుచు ఆకాశమున ఉదయించెను. శరదృతువు పూర్ణిమ రాత్రి సంవత్సరములో అత్యంత సుందరమగు రాత్రి. భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రమందలి ఆగ్రా నగరమున తాజ్మహల్ అను గొప్ప స్మారక సమాధి గలదు. ఇది ఉత్తమోత్తమగు చలువరాతితో నిర్మించబడినది. శరదృతువు పూర్ణిమ నాడు ఆ సమాధిపై చంద్రుని ప్రతిబింబముల సౌందర్యమును చూచుటకు పలువురు విదేశీయులు పోవుచుందురు. నేటికిని ఈ శారదా పూర్ణిమ సౌందర్యము ఆస్వాదింపబడుచున్నది. తూర్పున పూర్ణిమ చంద్రుడు ఉదయించగనే ప్రతి వస్తువునకు ఎర్రని రంగు ఆవహించును. చంద్రోదయముతో ఆకాశమంతయును కుంకుమతో అలదినట్లగును. సుదీర్ఘకాలము ప్రవాసంలో నుండి తిరిగి వచ్చిన భర్త భార్య ముఖమును ఎర్రని కుంకుమతో అలంకరించును. అట్లే సుదీర్ఘకాలము ప్రతీక్షించు ఈ శరచంద్రుడు తూర్పు దిక్కు ముఖమును ఎర్రని రంగుతో అలంకరించెను. చంద్రోదయము గోపికలతో కలిసి నృత్యము చేయవలనను వాంఛను కృష్ణునిలో పెంపొందించెను. వనములు పుష్ప సౌరభములతో నిండిపోయాను. వాతావరణము శీతలమై ఉల్లాసకరముగా నుండెను. కృష్ణుడు వేణుగానము చేయగానే బృందావనమునందలి గోపికలందరూ సమ్మోహితులైరి. సంపూర్ణ చంద్రోదయము వలన ఎరుపు రంగులో సుందరమై ప్రశాంత శీతల వాతావరణము వికసించిన పుష్పములు వేణుగాన లహరు పట్ల గోపికల ఆకర్షణను 1000 రెట్లు పెంచెను. ఈ గోపికలందరూ సహజముగానే కృష్ణుని సౌందర్యము చేత ఆకర్షితులైన వారు. ఇప్పుడు వేణునాదమును వినగానే కృష్ణుని ఇంద్రియ సంతృప్తి చేకూర్చుటకును వారు ఆయన నెట్లు కామోమోహితులైరి. కృష్ణుని వేణుగాన నాదమును వినగానే గోపికలు తమ తమ పనులను వదిలిపెట్టి కృష్ణుడు నిలిచి ఉన్న స్థలమునకు బయలుదేరి వేగముగా వారు పరిగెత్తుచుండగా వారి కర్ణకుండలములు ముందునకును వెనకనకును ఊగసాగిన. వారందరూ పరుగు పరుగున వంశీపటమను స్థలమునకు చేరి ఆ గోపికలతో కొందరు పాలు పితుకుచుండిరి. కానీ ఆ పనిని సగములోనే వదిలి కృష్ణుని వద్దకు బయలుదేరిరి. ఒక గోపిక పాలు పితికి పాలగిన్నెను పొయ్యి మీద పెట్టెను. కానీ పాలు ఎక్కువగా కాగి అడుగంటిననా లేక పొంగిపోయినవా అని కూడా చూడకుండా కృష్ణుని వద్దకు బయలుదేరాను. కొందరు గోపికలు తమ పసిపాపలకు పాలిచ్చుచుండిరి. మరికొందరు
తమ కుటుంబంలోని వారికి భోజనం వడ్డించుచుండిరి. కానీ వారందరూ తమ తమ పనుల మధ్యలో వదిలేసి కృష్ణుని వేణుగానము చేయి స్థలమునకు పరిగెత్తుకుని వెళ్ళిరి. కొందరు తమ భర్తలతో భోజనము వడ్డించుచుండిరి, మరికొందరు తామే భుజించుచుండిరి. కానీ తాము భర్తలకు వడ్డించుచుండుటను కానీ తాము భుజించుచుండుటను కానీ లెక్క చేయక వెంటనే వారు కృష్ణుని చేరుకునిరి. కొందరు తమ ముఖములకు సుగంధ తైలములు అలదుకొని సుందర వస్త్రములు ధరించి కృష్ణుని వద్దకు వెళ్ళదలిచిరి. కానీ అతన్ని కలిసి కొనవలెనను ఉత్కంఠతతో ఆ సుగంధ ద్రవ్యాలంకారమును గాని వస్త్రాలంకారమును గాని పూర్తి చేయకుండానే పరిగెత్తిరి. వారి ముఖములకు సగము సగము అలంకరణలు మాత్రమే జరిగిన. కొందరు కృష్ణుని చూచు తొందరలో అంతరీయములను ఉత్తరీయములుగాను ధరించి వెళ్ళిరి. గోపికలందరూ తొందరగా తమ తమ స్థానములను వదిలిపోవచుండగా వారి వారి భర్తలను, సోదరులను, తల్లిదండ్రులను వారెచ్చటకు పోవచున్నారని ఆశ్చర్యపడి వారిని ప్రశ్నించిరి. వారి యువతులు కనుక భర్తల చేతను, అన్నల చేతను, తండ్రుల చేతను రక్షింపబడుచుండిరి. కృష్ణుని వద్దకు పోవదలచి వారు నిషేధించిరి. అయినను వారు వారి మాటలను లక్ష్యపెట్టడం లేదు. ఒక వ్యక్తి కృష్ణుని వైపు ఆకర్షితులైనప్పుడు, కృష్ణ చైతన్యంలో పూర్తిగా నిమగ్నుడైనప్పుడు ప్రాపంచిక విధులను అవి అత్యవసరములైనప్పటికీ ఏమాత్రము లక్ష్యపెట్టాడు. కృష్ణ చైతన్యము మిక్కిలి శక్తివంతమైనది. సకల భౌతిక కార్యకలాపముల నుండి అది అందరికీ విముక్తి కలిగించును. శ్రీల రూపగోస్వామి ఒక సుందరమగు పద్యమును రచించి ఉన్నారు. దానిలో ఒక గోపిక మరొక గోపికతో ఇట్లా హితవు చెప్పును. ప్రియమైన నిచ్చలి, నీవు భౌతిక సమాజపు సాహచర్యమును, మైత్రిని, ప్రేమను అనుభవించదలిచినచో వేణువు వాయించుచు పూర్ణచంద్రుని కాంతితో దగదగా మెరిసిపోవచున్న పెదవులతో యమునా తీరమున నిలబడియున్న మందహాస సుందరుడుగు ఆ గోవిందుని చూచుటకు వెళ్ళకుము. కృష్ణుని మందహాస సుందర వదనముచే మోహితులైన వారు భౌతిక సుఖముల ఎడల ఆకర్షణను కోల్పోవుదురని శ్రీల రూపగోస్వామి పరోక్షముగా ఈ పద్యములో ప్రకటించుచున్నారు. కృష్ణ చైతన్య మార్గంలో పురోగతి ఇది ఒక పరీక్ష. కృష్ణ చైతన్య మార్గంలో పురోగమించు వ్యక్తి భౌతిక కార్యకలాపముల ఎందును, ఇంద్రియ సుఖవాంఛల ఎందును ఆసక్తిని కోల్పోవును. నిజమునకు కొందరు గోపికలు వారి భర్తలు కృష్ణుని వద్దకు పోకుండా నిరోధించి బలవంతముగా గదులలో ఉంచి తాళము వేసిరి. వారు కృష్ణుని వద్దకు పోజాలక కన్నులు మూసుకొని అతని దివ్య రూపమును ధ్యానించసాగిరి. కృష్ణుని రూపము అది వరకే వారు మనసుల్లో ముద్రితమై ఉండెను. వారు మహాయోగినులు కనుక పరిణమించిరి. భగవద్గీతలో చెప్పినట్లు తన హృదయమునందు నిరంతరమును కృష్ణుని ధ్యానించువాడు యోగులలో అగ్రేసరుడుగా పరిగణించబడును. వాస్తవమున యోగి విష్ణు రూపముపై తన మనస్సును లగ్నము చేయును. అదియే నిజమైన యోగము. సకల విష్ణుతత్వములకును మూలస్వరూపుడును కృష్ణుడు. నిర్బంధముల నున్న గోపికలు స్వయముగా కృష్ణుని వద్దకు పోజాలరైరి. అందువలన వారు సంపూర్ణ యోగినులై అతనిని ధ్యానించసాగిరి. జీవుల బద్ధస్థితిలో కామ్య కర్మల ఫలములు రెండు విధములుగా నుండును. నిరంతరము పాపకర్మలు చేయుచున్న బద్ధజీవి వాని ఫలితముగా కష్టములు పొందును. పుణ్యకర్మలు ఆచరించువాడు తత్ఫలితముగా భౌతిక సుఖములను పొందును. భౌతిక సుఖముల ఎందుగాని భౌతిక కష్టముల ఎందుగాను సుఖమును దుఃఖమును అనుభవించువాడు భౌతిక ప్రకృతిచే బద్ధుడగుచున్నాడు. కృష్ణుడున్న స్థలమునకు చేరిన గోపికలు వివిధ వర్గముల నుండి వచ్చిన వారు. చాలా వరకు గోపికలు కృష్ణుని శాశ్వత సహచారిణులు. బ్రహ్మ సంహితలో చెప్పబడినట్లు ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభిః ఆధ్యాత్మిక ప్రపంచమున కృష్ణుని సహచారిణులు ముఖ్యముగా గోపికలు. కృష్ణుని ఆనంద శక్తి స్వరూపిణులు. వారు శ్రీమతి రాధారాణి యొక్క విస్తృత రూపములే. అయితే కృష్ణుడు శ్రీ భౌతిక ప్రపంచమున తన దివ్యలీలను చూపదలిచినప్పుడు కృష్ణుని శాశ్వత సహచరులే కాక భౌతిక ప్రపంచము నుండి ఆ స్థాయికి ఎదిగిన వారును కృష్ణుని చేరుదురు. భౌతిక ప్రపంచమున కృష్ణుని లీలల్లో పాల్గొన్న గోపికలు సాధారణ మానవ దశ నుంచి పరిణితి పొందిన వారే. వారు కామ్యకర్మలచే బద్ధులైనను సంతత కృష్ణ ధ్యానము వలన కర్మఫలం నుండి పూర్తిగా విముక్తి పొందిరి. కృష్ణుని చూడలేక పోతిమను తీవ్ర తాపము వారిని సకల పాపకర్మ ఫలముల నుండి విముక్తులను చేసినది. కృష్ణుని పరోక్షముగా తన ఎడల వారి దివ్య ప్రేమ కలాపము వారి సకల భౌతిక పుణ్యకర్మ ఫలమునకు దివ్యత్వము కలిగించినది. బద్ధజీవుడు తన పూర్ణ కర్మము వలన గాని పాపకర్మముల వలన గాని జనన మరణములను గురియగును. కానీ కృష్ణుని ధ్యానించి గోపికలు జనన మరణ స్థితుల రెండింటినీ అధిగమించి పవిత్రులై కృష్ణుని ఆనంద శక్తిచే ఇదివరకే విస్తరింపబడిన గోపికల స్థాయిని అందుకొందురు. కృష్ణుని ఎడల పరకీయ శృంగారములకు ప్రేమతో మనస్సును లగ్నము చేసిన గోపికలందరూ భౌతిక కామ్య కర్మల ఫల నిరూపులైరి.
మరికొందరు త్రిగుణాత్మకములైన భౌతిక దేహమును కూడా త్యజించిరి. రాస నృత్యములో కృష్ణుని చుట్టూను సమావేశమైన గోపికల పరిస్థితి సుఖదేవ గోస్వామి వర్ణించుచుండగా పరీక్షన్ మహారాజు వినెను. కృష్ణుని తన ప్రియురాలుగా భావించి చిత్తశుద్ధితో అతనిపై మనస్సును కేంద్రీకరించిన గోపికలు భౌతిక జనన మరణ కాలుష్యము నుండి విముక్తులైరని అతడు విన్నప్పుడు అతడు ఇట్లు ప్రశ్నించను. కృష్ణుడు దేవాది దేవుడను గోపికలకు తెలియదు. అతడు ఒక అందమైన బాలుడని భావించి తమ ప్రియునిగా అతని ఎన్నుకొనిరి. అట్టిచో ప్రియునిగా భావించినంత మాత్రమున భౌతిక పరిస్థితి నుంచి వారు విముక్తులగుటట్లు కృష్ణుడును ఒక సాధారణ జీవియు గుణాత్మకముగానే సమానములే అను విషయము ఇక్కడ మనము పరిశీలింపవలెను. సాధారణ జీవులు కృష్ణునిలో అంశములుగాను బ్రహ్మములుగాను ఉన్నారు. కాన కృష్ణుడు పరబ్రహ్మ. కేవలము కృష్ణుని తలంచుట వలన భక్తుడు భౌతిక కలుష దశ నుండి విముక్తుడగుట సంభవమైనప్పుడు మరి ఎవరినో ధ్యానించి ఇతరులను ఎందులకు విముక్తి కలుగటలేదు అనున్నది ప్రశ్న. ఒకరు భర్తను గురించి కానీ కుమారుని గురించి కానీ ఇతరులను గురించి కానీ తలంచుకొనుచున్నప్పుడు అందరూ పరబ్రహ్మ స్వరూపములే గనుక వారు భౌతిక ప్రకృతి కాలుష్య పరిస్థితి నుంచి ఎందుకు విముక్తులగుటలేదు? నాస్తికులు సదా కృష్ణునే అనుసరించుచుందురు కనుక ఇది చాలా తెలివిగల ప్రశ్న. ఈ కలియుగమున పలువురు దుర్మార్గులు తామే కృష్ణుడమంత గొప్పవారమని భావించుచు తమను తాము ధ్యానము చేసినచో కృష్ణుని ధ్యానము చేసినట్లే అని ప్రజలను విశ్వసించజేయుచు మోసగించుచున్నారు. ఈ అసుర వంచనలకును గుడ్డిగా నమ్మువారి ప్రమాద పరిస్థితిని గుర్తించి పరీక్షన్ మహారాజు ఈ ప్రశ్న వేశాను. సామాన్య మానవునికి స్మరించుటయు కృష్ణుని స్మరించుటయు సమానము కాదని అమాయక ప్రజలకు హెచ్చరించుటకై అదృష్టవశమైన ఈ ప్రశ్న శ్రీమద్ భాగవతమున పొందుపరచబడినది. నిజమునకు దేవతలకు గూర్చి తలంచుటకుగా కూడా కృష్ణుని గూర్చి చింతించుటతో సరిపోల్చలేము. విష్ణువును నారాయణుని లేక కృష్ణుని ఇతర దేహములతో సమానముగా ఎంచువాడు పోషండుడని వైష్ణవ తంత్రమున హెచ్చరింపబడినది. పరీక్షన్ మహారాజు ప్రశ్నను విన్న సుఖదేవ గోస్వామి ఇట్లు సమాధానం చెప్పిన. మహారాజా, నీ ప్రశ్నకు ఇదివరకే ఈ సంఘటనము ముందే ప్రత్యుత్తరం ఇచ్చితిని. పరీక్షన్ మహారాజునకు పరిస్థితి స్పష్టము చేయదలిచను కనుక అతని ఆధ్యాత్మిక గురువు చాలా బుద్ధి సూక్ష్మతతో ఇట్లు సమాధానమిచ్చను. మరలా అదే విషయమునకు ఎందుకు అడుగుచున్నావు? ఇదివరకే నీకు ఈ అంశము వివరింపబడినది కదా. నీకు ఇంతటి మరుపు ఏల కలిగినది? ఆధ్యాత్మిక గురువు ఎల్లప్పుడూ ఉన్నత స్థితిలో నును కనుక తన శిష్యుని ఈ విధముగా మందలించే అధికారము ఆయనకు కలదు. పరీక్షన్ మహారాజు తాను తెలుసుకొనుటకై ఈ ప్రశ్నను అడుగలేదనియు ఇతరులు కృష్ణునితో సమానులను భావించిన తర్వాత తరముల అమాయకుల ప్రజలను హెచ్చరించుటకు మాత్రమే ఈ ప్రశ్నను అడిగినానని సుఖదేవ గోస్వామికి తెలియను. సుఖదేవ గోస్వామి అప్పుడు పరీక్షన్ మహారాజుకు శిశుపాలుని మోక్షము గురించి గుర్తు చేశాను. శిశుపాలుడు నిరంతరము కృష్ణుని ఎడల ఈర్ష్యపడుచుండెను. అతడు ఈర్ష్య వలన అతనిని కృష్ణుడు సంహరించెను. కృష్ణుడు దేవాదిదేవుడు గనుక శిశుపాలుడు అతని దర్శనమున మాత్రముననే మోక్షము పొందెను. ఈ ఈర్ష్యాళు అయిన వ్యక్తియే కృష్ణుని ఎడల మనస్సును లగ్నము చేయుట వలన మోక్షము పొందినప్పుడు కృష్ణునికి ఎంతో ఇష్టులై ప్రేమతో నిరంతరము అతన్నే చింతించు గోపికల సంగతి చెప్పవలసినదేమి? శత్రుమిత్రుల మధ్య కొంత భేదము ఉండవలెను. శ్రీకృష్ణుని శత్రువులే భౌతిక కాలుష్యము నుండి విముక్తులై అతనిలో ఏకమైనప్పుడు ఆయనను ఇష్టులైన గోపికల వంటి వారు విముక్తులై ఆయనలో ఏకమగుటలో ఆశ్చర్యమేమున్నది? అంతేకాక భగవద్గీతలో కృష్ణుడు హృషికేశుడిగా వ్యవహరింపబడెను. కృష్ణుడు హృషికేశుడు పరమాత్మ అని సుఖదేవ గోస్వామి చెప్పాను. ఇందుకు విరుద్ధముగా సామాన్య మానవుడు భౌతిక దేహ వృత్తుడైన బద్ధజీవుడు. కృష్ణుని దేహమును ఒక్కటే. ఎందుకనగా ఆయన హృషికేశుడు, కృష్ణుడు కృష్ణదేహమునే రస్సువాడు మూఢుడు. కృష్ణుడు హృషికేశుడు, అధోక్షజుడు ఈ రెండు విశిష్ట పదములను ఈ సందర్భమున ప్రయోగించను. హృషికేశుడు పరమాత్మ, అధోక్షజుడనగా భౌతిక ప్రకృతి అతీతుడగు దేవాదిదేవుడు. అతడు నిర్హేతుక కరుణతో సామాన్య జీవులను అనుగ్రహించుటకై నిజస్వరూపంతో గోచరించను. దురదృష్టవంశమున అవివేకులు అతన్ని మరొక సామాన్య వ్యక్తిగా భావించి నరకమును పొందుటకు అర్హులగురు. కృష్ణుడు దేవాది దేవుడనియు అవినాశి అమేయుడు సకల భౌతిక కాలుష్య విరహితుడనియు సుఖదేవ గోస్వామి తిరిగి ధృవీకరింపబడెను. కృష్ణుడు సాధారణ మానవుడు కాదని పరీక్షన్ మహారాజునకు సుఖదేవ గోస్వామి వివరించు ఇంకనూ ఇట్లు అడుగెను. ఆయన సకల కళ్యాణ గుణ సంపూర్ణుడని దేవాది దేవుడు నిర్ధేతుక కరుణతో ఈ భౌతిక ప్రపంచమున ఆయన అవతరించును. ఎప్పుడు అవతరించినను ఎట్టి మార్పులను లేక స్వస్వరూపముతోనే అవతరించును. ఈ విషయము భగవద్గీత యందు కూడా ధృవీకరింపబడినది. తాను తన ఆధ్యాత్మిక శక్తితో అవతరించునని భగవద్గీతలో పేర్కొనెను. భౌతిక శక్తికి లోబడి ఆయన అంతరించబడు.
భౌతిక శక్తి ఆయన నియంత్రణలో ఉండును. భౌతిక శక్తి ఆయన పర్యవేక్షణనే ప్రవర్తించునని భగవద్గీతలో చెప్పబడినది. దుర్గా అనబడు ఆయన భౌతిక శక్తి ద్రవ్యము వెంట నీడవలే ప్రవర్తించునని బ్రహ్మ సంహితలో కూడా కలదు. సారాంశం ఏమనగా, ఎవరైనాను కృష్ణుని వైపు సౌందర్యము వలన, గుణము వలనను, సంపద వలనను, కీర్తి వలనను, బలము వలనను, వైరాగ్యము వలనను, జ్ఞానము వలనను, కామ క్రోధ భయము వలనను, మైత్రి ప్రేమల వలనను ఆకర్షితుడైనచో అతనికి ఆ భౌతిక కాలుష్యము నుండి విముక్తి తథ్యం. కృష్ణ చైతన్య ప్రచారంలో నిమగ్నుడైన వ్యక్తి తనకు అత్యంత ప్రియుడని కృష్ణుడే భగవద్గీతలో 18వ అధ్యాయమున తెలియచేశాను. పరిశుద్ధ కృష్ణ చైతన్య ప్రచారోద్యమంలో ప్రచారకుడు పెక్కు చిక్కులను ఎదుర్కొనవలసి ఉండెను. కొన్ని సమయములందు అతడు శారీరకముగా పరుపబడును వచ్చును. కొన్ని సమయములందు అతడు మరణమును కూడా పొందవచ్చును. ఇదంతే కృష్ణుని వరముగా మహా తపస్సుగా గ్రహింపవలేను. అందువలనే కృష్ణుడు అట్టి ప్రచారకుడు నాకు అత్యంత ప్రియుడు అని చెప్పాను. మనస్సును కృష్ణుని యందు లగ్నము చేయుట వలనే కృష్ణుని శత్రువులు మోక్షమును పొందినప్పుడు కృష్ణుని ప్రియతములైన వారిని గురించి చెప్పవలసిన పని ఏమి? ఈ ప్రపంచంలో కృష్ణ చైతన్యమున ఉన్నవారికి మోక్షము నిశ్చితమగుట తథ్యము. కానీ అటు ప్రచారకులు ఎన్నడూ మోక్షమును లెక్క చేయరు. ఎందుకనగా కృష్ణ చైతన్యముతో భక్తయుక్తమైన సేవ చేయువారు వాస్తవమునకు ఇదివరకే ముక్తిని పొంది ఉన్నట్టు వారు. సకల యోగశక్తులకు కృష్ణుడు ఈశ్వరుడు గనుక అతనిచే ఆకర్షింపబడిన వారికి మోక్షము తప్పదని పరీక్షణ్ మహారాజునకు సుఖదేవ గోస్వామి హామీ ఇచ్చాను. పూర్వము వర్ణింపబడినట్లు గోపికలందరూ కృష్ణుని చేరగానే కృష్ణుడు తన వాక్చాతుర్యముతో ఒక వంక వారికి స్వాగతము చెప్పుచునే మరొక వంక వారిని నిరుత్సాహపరచు వారితో ఇట్లా మాట్లాడసాగిన. కృష్ణుడు గొప్ప వక్త. ఆయన భగవద్గీత ప్రవక్త. ఉదాత్తములగు తాత్విక రాజకీయార్థిక విషయములను గురించి సర్వ విషయములను గురించి ఆయన మాట్లాడగలడు. తనకు పరమప్రియమైన గోపికలతో ఆయన చమత్కారముతో మాట్లాడాను. తన మాటల గారడితో వారిని సమ్మోహితులను చేశాను. ఆయన వారిని ఉద్దేశించి ఇట్లు పలికాను. ఓ బృందావన వనితలారా, మీరు చాలా భాగ్యశాలినులు. నాకు మీరెంతో ప్రియమైన వారు. మీరిచ్చట వచ్చుట నాకెంతో సంతోషముగానున్నది. బృందావనంలో అందరూ కుశలమేనని తలంతును. నా వలన మీకేమి కావాలేనో ఆజ్ఞాపించుడు. ఈ అర్ధరాత్రి వేళ మీరిచ్చటకు వచ్చుటకు కారణమేమి? మీరు మీ ఆసనములను అలంకరింపుడు. నేను మీకై ఏమి చేయవలేనో దయచేసి తెలుపుడు. గోపికల కృష్ణుని సాహచర్యమును అనుభవించుటకును, ఆయనతో కలిసి నృత్యము చేయుటకును, ఆయనను కౌగిలించుకొని చుంబించుటకును వచ్చిరి. కృష్ణుడు తమను ఆడంబరముగా ఆహ్వానించి మర్యాదలు చేయట వారికి ఆశ్చర్యం కలిగించను. ఆయన వారిని కనుక వారు ఒకరిని ఒకరు చూసి మందహాసం చేసుకొనుచు కృష్ణుడిట్లు మాట్లాడుచు ఉత్కంఠతతో ఆలకించిరి. వారి మందహాసమును చూసి కృష్ణుడిట్లను, ప్రియమైన నిత్యులారా, ఇది నడిరేయి అని మీకు తెలియను. అరణ్య ప్రవేశం చాలా ప్రమాదకరమైనది. ఈ సమయమునందు పులులు, ఎలుగులు, నక్కలు, తోడేళ్లు మొదలగు క్రూరమృగములు తమ ఎర కొరకై తిరుగాడుచుండెను. ఇది మీకు మిక్కిలి ప్రమాదకరము. సురక్షితమగు స్థలములను మీరు ఎంచుకొనలేకపోయితిరి. ఇందు మీరెక్కడికి వెళ్ళినను తమ ఎర కొరకై తిరుగు మృగములు మీకు ఎదురుగును. కనుక మీరి నిశిరాత్రి వేళ ఇచ్చటకు వచ్చుట చాలా సాహసము. దయచేసి వెంటనే మీరు మీ ఇండ్లకు మరలిపొండు. వారు మందహాసము చేయుచుండడు చూచి కృష్ణుడిట్లనెను, నేను మీ శరీర సౌష్ఠవమును చూసి మిక్కిలి ఆనందించుచున్నాను. మీ అందరి నడుములను సన్నగా అందములుగా ఉన్నవి. గోపికలందరూ సుందరులు. వారు సుమధ్యమ అని పదములో వర్ణింపబడినది. స్త్రీల సౌందర్యమునకు గుర్తుగా సుమధ్యమ అని చెప్పబడుతున్నది. స్త్రీలకు దేహ మధ్య భాగము నడుము సన్నముగా నుండుట సౌందర్య లక్షణము. గోపికలు తమకు తాము రక్షించుకొనగలిగినంత వయస్సు గలవారు కారని కృష్ణుడు వారికి తెలియపరచెను. వాస్తవమునకు వారికి భద్రత అవసరము. అర్ధరాత్రి వేళ అట్లు వారు కృష్ణుని వద్దకు వచ్చుట వివేకవంతమైన పని కాదు. కృష్ణుడు తాను యువకుడుననియు వారును యువతులనియు వారికి తెలియపరచెను. అర్ధరాత్రి యందు యువతీ యువకులు కలిసి ఉండుట ఉచితముగా తోచదు. ఈ హితవు విన్న పిదప గోపికలు సంతోషపడినట్లు కనిపించడం లేదు. అందుకే కృష్ణుడు ఈ విషయమున మరి ఒక విధముగా వివరింపసాగిన. ప్రియమైన నిత్యులారా, మీరు మీ పెద్ద అనుమతి లేకయే ఇంట్లు వదిలి వచ్చినారని నాకు తెలియను. కనుక మీ తల్లులు, తండ్రులు, అన్నలు, కుమారులు, భర్తలు మీ కొరకై ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూచుందురు. వారు మీకే పలుచోట్ల వెదుకుచుందురు. వారి మనసులు ఎంతగా ఆందోళనలో నిండియుండును. కావున దయచేసి మీరు తిరిగి వెళ్ళిపోండు. వారికి మనశ్శాంతి కల్పింపుడు. కృష్ణుడు ఇచ్చిన ఉచిత సలహాకు కలత చెంది గోపికలు తమ దృష్టిని ప్రకృతి సౌందర్యమును ఆస్వాదించుటకే మరల్చిరి. ఆ సమయమున అరణ్యమంతయు వెన్నెలతో వెలిగిపోవచుండెను. వికసించిన పూలు పుష్పరాజిని స్పృశించుచు మారుతములు వీచుచుండెను. వృక్షముల ఆకులు గాలికి కదులుచుండెను. గోపికలు వనరామణీయమును దర్శించి
సమయమును కృష్ణుడు వారికి హితవు చెప్పుటకు వినియోగించెను. మీరీ రాత్రివేళ బృందావనపు సోయగమును తిలకించుటకు వచ్చితిరి. మీకు సంతృప్తి కలిగి ఉండును. ఇక ఆలసింపక మీరు ఇండ్లకు తిరిగి పొండు. మీరందరూ సౌశీల్యవంతులని నాకు తెలియను. మీరు కోరిన ప్రకారము బృందావన రమణీయ వాతావరణమును దర్శించితిరి గనుక ఇక మీ గృహములకు తిరిగిపోయి మీ భర్తలను భక్తితో సేవింపుడు. మీరు చిరుతప్రాయము వారైనను మీలో కొందరు సంతానవతులు కూడా అయి ఉందురు. మీ పసిపాపలను మీరు ఇండ్ల యందు వదిలి వచ్చిందురు. వారు ఏడ్చుచుందురు కనుక వెంటనే మీ ఇండ్లకు మరలి వెళ్ళి వారికి మీ స్తన్యము నివ్వుడు. మీకు నా యందు గొప్ప ప్రీతి గలదని నేను ఎరుగుదును. పవిత్ర ప్రేమతోనే నా వేణునాదము విని మీరిక్కడికి వచ్చితిరి. నేను దేవాది దేవుడను గనుక నా యందు మీకు గల ప్రేమాభిమానములు సముచితములే. జీవులందరూ నా అంశ సంభూతులే. అందుచే వారికి నా యందు సహజముగానే ప్రీతి ఉందును. నా యందు మీకు గల ప్రీతికి సంతోషము. దీనికై మిమ్ము నేను అభినందించుచున్నాను. ఇంకా మీరు ఇండ్లకు తిరిగిపోవచ్చును. మరి ఒక విషయమేమనగా శీలవతికి అన్యచింతన లేని భర్త సేవయే పరమధర్మము. స్త్రీ భర్తకు విశ్వాసపాత్రురాలుగా ఉండుటయే కాక భర్త తల్లిదండ్రులకు కూడా విధేయురాలుగాను భర్త తమ్ముల ఎడల ప్రీతి గలదిగాను ఉండవలెను. స్త్రీకి పిల్లల ఎడల శ్రద్ధ వహించుట ముఖ్యమైన విషయం. ఈ విధముగా కృష్ణుడు స్త్రీ విధులను గోపికలకు వివరించను. భర్తను సేవింపదలిచిన ఆవశ్యకత అతడు గట్టిగా చెప్పాను. భర్త శీలవంతుడు కాకపోయినను, ధనవంతుడు, అదృష్టశాలియును కాకపోయినను, వృద్ధుడో, దీర్ఘవ్యాధి పీడితుడో, వికలాంగుడు అయినను, భర్త పరిస్థితి ఏమైనను స్త్రీ ఈ శరీరమును త్యజించిన పిదప ఊర్ధ్వలోకమునకు పోదలిచినచో భర్తను నిర్లక్ష్యం చేయరాదు. అంతేకాక భర్త పట్ల అనురాగరహిత మరొక పురుషుని ఆశ్రయించినచో సంఘమున హేయ అయినదిగా భావింపబడుచున్నది. అట్టి ప్రవర్తన స్త్రీ స్వర్గలోక సుఖమును అనుభవించుటకును అడ్డుపడును. అట్టి ప్రవర్తన దాని ఫలితములు మిక్కిలి నీచమైనవి. వివాహితయగు స్త్రీ మరి యొక్క ప్రియునికై అన్వేషించరాదు. దీనిని వైదిక శాసనము అనుమతించదు. మీకు నా యందు మిగుల ప్రేమ కలదని మీరు తలచినచో వైయుక్తికముగా నన్ను సంతోషపెట్టుటకు ప్రయత్నింపకుడు. ఇంట్లకు మరలిపోయి నన్ను గురించి ప్రసంగింపుడు. నన్ను గురించి ఆలోచింపుడు. ఆ విధముగా నన్ను నిరంతరము స్మరించుట వలన నా నామజపం వలన మీరు ఆధ్యాత్మిక వేదికకు సముద్ధరింపబడుదురు. నా సన్నిధానమున నిలువవలసిన అవసరం లేదు. నా మాట విని మీరు ఇండ్లకు మరలిపోండి. దేవాది దేవుడు గోపికలకిచ్చిన ఈ ఉపదేశము ఎంత మాత్రమును ఎత్తి పొడుపు కాదు. అట్టి ఉపదేశములను చిత్తశుద్ధి గల స్త్రీలందరూ ఉదారముగా స్వీకరించవలెను. స్త్రీల సౌశీల్యమును దేవాది దేవుడు ఇక్కడ నొక్కి చెప్పెను. అందువలన ఉన్నత జీవిత స్థాయికి అందుకొనగోరు ప్రతి మహిళయు ఈ స్తోత్రమును అనుసరించవలెను. కృష్ణుడు సకల జీవులను ప్రేమించు కేంద్రము. కృష్ణుని ఎడల ప్రేమానురాగముల అభివృద్ధి చెందినచో అట్టి వ్యక్తి వైదిక విధులన్నిటికీ అతీతుడగును. గోపికలు కృష్ణుని ముఖాముఖిగా దర్శించిరి కావున వారికి అది సాధ్యమయ్యను. బద్ధదశలో ఉన్న ఇతర స్త్రీలకు అది సాధ్యము కాదు. దురదృష్టవశమున ఒక్కొక్కప్పుడు ఒక దుర్మార్గుడు గోపికల ఎడల కృష్ణుని ప్రవర్తనను అనుకరించుచు అద్వైత సిద్ధాంతమును బోధించుచు తానే కృష్ణుడైనట్లు నటించుచు బాధ్యతారహితుడై రాసలీల సాకుతో అమాయకులైన మహిళను వలలో వేసుకుని ఆధ్యాత్మిక అనుభూతి పేర వారిని పెడదారి పట్టించుట జరగవచ్చును. కనుకనే కృష్ణుడు గోపికలకు సాధ్యమైనది ఇతర సామాన్య స్త్రీలకు సాధ్యము కాదని ఇక్కడ సూచించినాడు. కృష్ణ చైతన్యంలో ఉన్నత స్థాయి అందుకున్న స్త్రీల ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి సాధించినను తానే కృష్ణుడన్న ప్రకటించు వంచకుల వలలో చిక్కుకొనరాదు. కృష్ణుడు ఉపదేశించినట్లు భక్తియుక్తమైన తన సేవలకు కృష్ణనామ సంకీర్తన ధ్యానముల యందు మాత్రమే కేంద్రీకరింపబడను వలెను. ప్రతి విషయమును తేలికగా భావించి సహజీయాలు అనబడు కుహాన భక్తులకు ఎవ్వరూ అనుసరింపరాదు. కృష్ణుడు ఇట్లు గోపికలను నిరుత్సాహపరచుచు పలుకగా గోపికలు కృష్ణునితో రాసక్రీడలు జరుపవలెనను తమ వాంఛ నెరవేరలేదని తలంపున మిగుల ఖిన్నులైరి. వారిలో ఆతురత హెచ్చెను. దుఃఖాతిరేకమున వారు బరువుగా విశ్వసింపసాగిరి. కృష్ణుని ముఖాముఖిగా చూచుటకు వారు తలలు వంచుకొని నేలచూపులు పరసి తన బొటన వేళ్లతో నేలపై ఏవేవో గీతలు గీసాగిరి. కన్నులను ధారాపాతంగా కురియ కన్నీటి వలన వారి ముఖాలంకరణ మరింతయు చెరిగిపోయెను. వారి కన్నీళ్ల వయోధరములను అలదుకొన్న కుంకుమతో కలిపి భూమిపై పడెను. వారు కృష్ణునితో ఏమీయూ పలుకలేక ఊరక అచ్చటనే నిలబడిరి. తమ హృదయములు తీవ్రముగా గాయపరచబడినవని తన మౌనమును ద్వారా తెలియచేసిరి. గోపికలు సాధారణ స్త్రీలు కారు. వారు వాస్తవమునకు కృష్ణునితో సమాన స్థాయిలో నుండిరి. వారు ఆయన శాశ్వత సహచారిణులు. వారు కృష్ణుని ఆహ్లాద శక్తి విస్తరణములే అనియు ఆయన శక్తియే అగుట వలన ఆయన కన్నవారు ఖిన్నులు కారనియు
బ్రహ్మసంహిత ధృవీకరించుచున్నది. వారు కృష్ణుని మాటలను నిరుత్సాహపడినను ఆయనతో పరుష వచనములు పలుకుటకు ఇష్టపడలేదు. అయినను ఆయన నిర్ణయమునకు ఆయనను మందలింపదలచి త్రోట్రుపడి గద్గద కంఠముతో ప్రశంసించసాగిరి. ఆయన తమకు అత్యంత ప్రియుడు, హృదయము, ఆత్మ గనుక ఆయనతో వారు పరుష వచనములు పలక నెంచలేరు. గోపికల హృదయములందు కృష్ణుడే ఉండెను. వారు పూర్తిగా శరణాగతులైన ఆత్మలు. అందుకే అటువంటి నిర్ణయ వాక్యములు విన్నప్పుడు సమాధానము చెప్పుటకు వారు ప్రయత్నించుట సహజము. కానీ ఆ ప్రయత్నములో వారి కన్నుల నుండి బాష్పములు ధారగా కారసాగిన. చిట్ట చివరకు వారు ఇట్లు నుడివిరి: కృష్ణ, నీవు క్రూరుడవు. నీవు ఈ విధముగా పలుకుట తగదు. మేము పూర్తిగా నీకు శరణాగతులము. మమ్ములను దయచేసి స్వీకరింపుము. క్రూరమైన రీతిలో మమ్ము నిరాకరించవద్దు. నీవు దేవాది దేవుడగుటచే నీ ఇష్టానుసారము చేయగలవను మాట నిజమే. కానీ మా ఎడల అట్టి క్రూర పద్ధతిలో ప్రవర్తించుట నీ అంతస్తునకు ఉచితము కాదు. మేము సర్వస్వము పరిత్యజించి నీ పాదపద్మములను ఆశ్రయించుటకు వచ్చితిమి. నీవు సర్వతంత్ర స్వతంత్రుడవని, నీ ఇష్టానుసారము ప్రవర్తించగలవని మాకు తెలియను. అయినను మమ్మలను నిర్దాక్షిణ్యముగా నిరాకరించవలదని వేడుకొనుచున్నాము. మేము నీ భక్తురాంటులము. నారాయణుడు తన భక్తులను స్వీకరించుచున్నట్లే నీవును మమ్మలను స్వీకరింపవలెను. నారాయణునికి పలువురు భక్తులున్నారు. వారందరూను ముక్తికై ఆయనను పూజింతురు. ఆయన వారిని ముక్తి నొసంగును. ఆ విధముగానే మీ పాదపద్మములు తప్ప మరొక ఆశ్రయము లేని మమ్ములను నీవెట్లు నిరాకరించగలవు? ప్రియమైన కృష్ణ, నీవు పరమోపదేశికుడివి. అందులో ఏమాత్రము సందేహం లేదు. భర్త ఎడ చిత్తశుద్ధితో ప్రవర్తింపవలెనని, పిల్లల ఎడల దయతో నుండవలెనని, గృహ నిర్వహణముల శ్రద్ధ వహింపవలెనని నీవు చేసిన ఉపదేశములు శాస్త్ర సిద్ధాంతములకు గుణములైనవే. కానీ ఈ శాస్త్రోపదేశములన్నిటినీ నీ పాదకమలముల అండతో మేము పూర్తిగా అనుసరించగలమని కూడా మాకు తెలియను. మా భర్తలు, మిత్రులు, ఇతర కుటుంబ సభ్యులు, పిల్లలు అందరూ మాకు ఇష్టులను, ప్రీతిపాత్రులుగాను అగుటచే కారణము వారిలోని నీ సాన్నిధ్యమే. ఎందుకనగా సకల జీవుల యందును ఉండు పరమాత్మవు నీవే. నీ సాన్నిధ్యము లేనప్పుడు ఎవరికి నీ విలువ లేదు. నీవు మానవ శరీరమును వదలగానే ఆ శరీరము శాస్త్రాదేశమున ప్రకారము మృతదేహమును వదిలి పారవేయును లేదా దహనము చేయవలెను. అందువలన ఈ ప్రపంచమున నీవే ప్రియతమ వ్యక్తివి. నీ వ్యక్తిత్వమునందు ప్రేమ విశ్వాసములుండుట వలన మేమును భర్తలను, మిత్రులను, కుమారులను లేక కుమార్తెలను వదిలిపెట్టి అవకాశమే లేదు. నిన్ను పరమ భర్తగా అంగీకరించు స్త్రీకి జీవితంలో శారీరక భావనను సంబంధించినంత వరకు తన భర్త నుండి వేరొగుట ఎవరికీ సంభవించదు. మేము నిన్ను పరమ భక్తగా అంగీకరించిన ఎడల భర్తృవియోగమనున్నదియో, భర్తృపరిత్యాగమనున్నదియో, వైధవ్యమనున్నదియో ఉండదు. నీవే మాకు శాశ్వత భర్తవు, శాశ్వత పుత్రుడవు, శాశ్వత గురువువు. నీతో సంబంధము గలవాడు శాశ్వత సుఖమునందును కొనును. నీవే సకల మత సిద్ధాంతములకు ఆచార్యుడవు కనుక నీ పాదపద్మములను మొట్టమొదట పూజింపవలెను. తదనుగుణముగానే శాస్త్రములు ఆచార్యోపాసనము గురించి చెప్పుచున్నవి. నీ పాదపద్మముల పూజ మాకు ప్రథమ కర్తవ్యము. అంతేకాక భగవద్గీతలో చెప్పినట్టు నీ ఒక్కడవే భోక్తవు, నీ ఒక్కడవే స్వామివి, నీ ఒక్కడవే మిత్రుడవు. అందువలన మేము మిత్రులను, సంఘమును, సర్వస్వమును వదిలి నీ వద్దకు వచ్చితిమి. ఇప్పుడు నీవు మా భోక్తవు. మేము శాశ్వతముగా నీచే భోగింపబడుదుముగాక. నీవు మా స్వామివి కమ్ము. ఎందుకనగా అది నీ సహజమగు అధికారము. మా పరమ మిత్రుడవు కమ్ము. ఎందుకనగా సహజముగా నీవు మా మిత్రుడవు. నిన్ను పరమ ప్రేమికునిగా భావించు మమ్ములను నీవు ఆలింగనము చేసుకొనుము. కమలనయనుడగు కృష్ణునితో గోపికలు ఇంకను ఇట్లనిరి: నిన్ను మా భర్తగా పడయవలెనన్న మా చిరుకాల వాంఛతమును భంగము కలిగింపకుము. ఆత్మశ్రేయస్సును కోరు వివేకవంతుడైనను తన ప్రేమ భావమంతటినీ నీయందే సమర్పించును. బాహ్య ప్రకృతి వలన దారి తప్పిన వారును, అసత్య సిద్ధాంతములో సంతృప్తి పొందువారును నీవు లేకుండా ఆనందము సాధింప ప్రయత్నింతురు. భర్త, మిత్రుడు, కుమారుడు, కుమార్తె లేక తండ్రి, తల్లి అనబడి వారందరూ కేవలము దుఃఖహేతువులు. ఈ భౌతిక ప్రపంచమున తల్లి, తండ్రి, భర్త, సుతుడు, మిత్రుడు అనబడి వారి వలన ఎవ్వరునూ సుఖపడలేరు. తల్లిదండ్రులు తన సంతానము రక్షింపవలసిన వారైనను లోకములో పలువురు పిల్లలు కూడా గూడు లేక బాధపడుచున్నారు. ఎంతో మంది ప్రావీణ్యం కలిగిన వైద్యులున్నారు. కానీ వారు మరణించిన రోగిని తిరిగి బ్రతికించలేరు. తమను రక్షించుటకే పద్ధతులు ఎన్నియో గలవు. కానీ వినాశము సంభవించినప్పుడే ఆ రక్షణ పద్ధతులేమియూ తోడ్పడవు. నీ రక్షణ లేనిచో రక్షణ హేతువు అనబడునవన్నీయూ దుఃఖహేతువులే అగుచున్నవి. కనుక ప్రభువులకు కూడా ప్రభువైన ఓ కృష్ణ, నిన్ను మా పరమ భర్తగా పొందవలెనను మా చిరకాల వాంఛితమును భగ్నము
వలదని నిన్ను ప్రార్థించుచున్నాను. ప్రియమైన కృష్ణ, మేము స్త్రీలము కనుక కుటుంబ వ్యవహారములతో మా హృదయములు సంతృప్తి చెందుననుట నిజమే. కానీ మా హృదయములు నీవు ఎప్పుడో దొంగిలించితివి. అందుకే వారిని మేము ఇక మీదట కుటుంబ వ్యవహారముల విషయమును వినియోగించలేము. అంతేకాక ఇండ్లకు తిరిగి పొండని నీవు మాతో పదే పదే పలుకుతున్నావు. అది సముచితమైన ఉపదేశమే. కానీ మేమిచ్చట స్తంభించిపోయినాము. మా కాళ్ళు మీ పాదపద్మముల నుండి ఒక్క అడుగైనను కదలజాలకున్నవి. నీవు కోరినట్లు ఒకవేళ మేము ఇండ్లకు తిరిగి వెళ్ళినను అక్కడ మేము ఏమి చేయగలము? నీవు లేక మాకు పనిచేయి శక్తియే ఊడిపోయినది. స్త్రీలుగా మేము కుటుంబ వ్యవహారములలో మా హృదయములను నిమగ్నము చేయుటకు మారు ఇప్పుడు భిన్నమైన వాంఛ మాలో వృద్ధి పొందినది. అది మా హృదయములలో నిరంతరాయంగా ప్రజ్వరిల్లుచున్నది. ప్రియమైన కృష్ణ, నీ సుందర మందహాసముతోనూ నీ అధరముల నుండి వెలువడు దివ్య వేణుగాన లహరితోనూ మా హృదయ జ్వాలలను చల్లార్చుమని కోరుచున్నాము. ఈ మాత్రపు అనుగ్రహము చూపుటకు నీవు అంగీకరింపని ఎడల ఆ వియోగాగ్నిలో మేము దహించుకొని పోదుము. ఆ పరిస్థితిలో మేము కేవలము నిన్ను నీ సౌందర్యమును స్మరించుచు మా దేహములను వెంటనే విసర్జింతుము. ఆ విధముగా మేము మరుసటి జన్మనైనను నీ పాదారవింద సన్నిధిని నివసించుటకు నోచుకుందుమని మేము భావించుచున్నాము. ప్రియమైన కృష్ణ, మేము ఇంటికి తిరిగిపోయినచో మా భర్తలు మా వాంఛాతీవ్రతను చల్లార్చగలరని నీవు వాదించినచో అది అసాధ్యమని మేము నీకు నివేదించుచున్నాము. నీచే మేము అనుభవించబడుటకు అరణ్యములో నీవు మాకొక అవకాశమిచ్చితివి. మా పయోధరములను ఇదివరకు ఒకమారు సృజించితివి. మేము దానిని వైకుంఠ లోకములో నీవు అనుభవించు లక్ష్మీదేవులమని భావించి ఒక అనుగ్రహముగా మేము గ్రహించితిమి. మేమీ దివ్య సుఖమును రుచి చూచితిమి కనుక మీ మోహవేశ సంతృప్తి కొరకు నిన్ను తప్ప మరొకరిని మేము ఆశ్రయింపదలుచుటలేదు. ప్రియమైన కృష్ణ, వైకుంఠములో నిరంతరము నీ వక్షస్థలముపై విశ్రమించుచున్నప్పటికీ భాగ్యదేవతయగు శ్రీ లక్ష్మీదేవి పాదపద్మములను దేవతలు నిరంతరము పూజించుచున్నారు. ఎప్పుడునూ తులసీదళములతో కప్పబడిన నీ పాదపద్మములను ఆశ్రయింపగలుగుటకు లక్ష్మీదేవియే ఘోరమైన తపస్సు చేసెను. నీ సేవకులకు నీ పాదపద్మములే సముచితములగు ఆశ్రయము. అందుచే లక్ష్మీదేవి నీ వక్షస్థలమున నివసించుటకు మారు కిందికి దిగి వచ్చి నీ పాదార విందములను అర్చించుచున్నది. మేము మమ్ము నీ పాదధూళికి అర్పించుకుంటుమి. మేము నీకు పూర్తిగా శరణాగతులము గనుక మమ్ము నీవు నిరాకరింపకము. ప్రియమైన కృష్ణ, నీవు హరి అను ప్రసిద్ధి చెంది ఉన్నావు. సకల జీవుల యొక్క ముఖ్యముగా తమ కుటుంబములపై వ్యామోహమును వదిలి గృహమును పరిత్యజించి నిన్నే నమ్మి వచ్చిన వారి యొక్క సకల దుఃఖములను నీవు హరించుచున్నావు. మా జీవితములను సంపూర్ణముగా నీ సేవకు అర్పించుకొను ఆశతో మేము మా ఇండ్లను వదిలి వచ్చితిమి. మమ్ము నీ దాసీ జనముగా స్వీకరింపమని మాత్రమే నిన్ను మేము అభ్యర్థించుచున్నాము. మమ్ములను నీ భార్యగా అంగీకరించుమని మేము కోరుటలేదు. కేవలం నీ దాసీ జనముగా అంగీకరింపము. నీవు దేవాది దేవుడవు గనుక పరకీయ శృంగార రసమునకు అనుభవించు వాడవు గనుక దివ్య స్త్రీ వాంఛాలోలుడుగా ప్రసిద్ధి చెందిన వాడవు గనుక మేము నీ దివ్యవాంఛలను సంతృప్తి పరచుటకు వచ్చితిమి. మా సంతృప్తి కొరకు నువ్వు కూడా నీ వద్దకు వచ్చితిమి. మందహాస సుందరమగు నీ ముఖార విందమును చూడగానే మేము కామోద్రిక్తులమైతిమి. మేము స్వర్ణాభరణ భూషితములై అమూల్య వస్త్రాలంకృతములై నీ సన్నిధికి వచ్చితిమి. నీవు మమ్ములను ఆలింగనము చేసుకొనకపోయినచో మా అలంకరణములు మా సౌందర్యము అసంపూర్ణములగును. నీవు పరమ పురుషుడవు, పురుషభూషణుడుగా నీవు మా అలంకరణ ప్రయాసను సఫలము చేసిన ఎడల మా వాంఛలను మా దేహ అలంకరణములను సార్థకములగును. ప్రియమైన కృష్ణ, తిలక కుండలధారివగు నిన్ను ముంగురులు నాట్యమాడు నీ సుందర వదనములను అసాధారణమైన నీ మందహాసమును చూచి మేము ముగ్ధులమైతిమి. అంతేకాక శరణాగతులకు నిరంతరము అభయమిచ్చుచుండు నీ హస్తములచే కూడా మేము ఆకర్షితులమైతిమి. నిరంతరము లక్ష్మీదేవిచే కౌగిలింపబడిన నీ ఊర్ధ్వస్థలము వలన ఆకృష్టలమైనప్పటికీ ఆమె స్థానమును మేము గ్రహింపదలుచుకొనలేదు. మేము నీ పరిచారకులుగా ఉండుటలో మాత్రమే సంతృప్తి చెందుచున్నాము. ఇది వ్యభిచారమును ప్రోత్సహించుట అని నీవు మమ్ము నిందించితివి. నీ సౌందర్యము చేతను నీ దివ్య వేణుగానము చేతను ముగ్ధురాలు కాని మహిళ ఈ 3 లోకములలోనూ ఎచ్చటమైన ఉన్నదా అని నిన్ను మేము ప్రశ్నించుచున్నాము. ఈ 3 లోకములలోనూ స్త్రీ పురుషులిరువురును తటస్థ ప్రకృతికి లేక తటస్థ శక్తికి సంబంధించిన వారు గనుక నీకు సంబంధించినంత వరకు వారి మధ్య వ్యత్యాసము లేదు. వాస్తవమునకు ఎవ్వరును భోక్త కాని పురుషుడు కాని కాదు. ప్రతివారును నీచే
దగినవారు. ఈ మూడు లోకములందును ఒకమారు నీచే ఆకర్షితమైన పిదప సౌశీల్య పదము నుండి పతితురాలు కాని స్త్రీ అంటూ ఉండదు. ఎలా అనగా నీ సౌందర్యము పురుషులను స్త్రీలు మాత్రమే కాక ఆవులు, పక్షులు, మృగములు, చెట్లు, ఫలములు, పుష్పములు కూడా సమస్త సృష్టికి కూడా సమ్మోహితము చేయునంతటి మహోజ్వలమైనది. అట్టిచో మా విషయమో చెప్పనేలా. రాక్షసుల బారి నుండి దేవతలను విష్ణువు నిరంతరము రక్షించుచున్నట్లు బృందావన వాసులను సకల కష్టముల నుండి రక్షించుటకే బృందావనమున నీవు అవతరించితివి. ప్రియమైన ఆపద్బాంధవ, నీ శాశ్వత పరిచారకులముగా నిన్ను మేము శరణు తీర్చితిమి కనుక ఉండిపోవచ్చున్న మా వయోధరముల మీదను మా శిరస్సుల మీదను దయచేసి నీ హస్తములుంచుము. మండుచున్న మా పయోధరములపై నీ కరకమలములుంచిన ఎడల అవి మాడి బూడిదలగుననియు నీవు సందేహింపకము. నీ చేతులు నొచ్చుటకు మాకు ఆనందము అనుభవించుందని మేము నీకు హామీ ఇచ్చుచున్నాము. ఎందుకనగా కమలము ఎంత సుకుమారమైనదైనను మృదువైనదైనను సూర్యుని వేడిమికి ఆనందముగా వికసించట్లేదా? దేవాది దేవుడు ఉత్కంఠతతో కూడిన గోపికల నాదమును విన్న పిదప మందహాసము చేశాను. గోపికల ఎడల దయాద్ర హృదయుడై స్వయం సంపూర్ణుడైనను వారు కోరినట్లు వారిని ఆలింగనము చేసుకునెను. వారిని ముద్దు పెట్టుకునెను. కృష్ణుడు నవ్వుచూ గోపికల మోఖములను తిలకించుచున్నప్పుడు వారి ముఖ సౌందర్యము నూరెంతలు పెరిగెను. వారి మధ్య విహరించుచున్న కృష్ణుడు కోటాను కోట్ల తారల మధ్య ప్రకాశించు పున్నమి నాటి చంద్రుని వలె భాసించెను. ఈ విధముగా దేవాది దేవుడు వందల కొలది గోపికలచే పరివేష్టితుడై వివిధ వర్ణముల పుష్పమాలాలంకృతుడై ఒకప్పుడు ఒంటరిగా పాడుచు మరియు ఒక్కొక్కప్పుడు గోపికలతో కలిపి పాడుచు బృందావనారణ్యమున విహరించెను. ఈ విధముగా కృష్ణ భగవాడును గోపికలను కలువలతో పద్మములతో విరసిల్లు చల్లని యమున సైకత స్థలిని చేరిరి. అట్టి దివ్య వాతావరణంలో గోపికలను కృష్ణుడును ఆనందముగా విహరింపసాగిరి. యమునా నదీ తీరమున నడుచుచున్నప్పుడు కృష్ణుడు ఒక గోపిక తల చుట్టూను గాని వయోధరముల చుట్టూను గాని నడుము చుట్టూను గాని తన బాహువులను ఉంచును. వారి పరస్పరము వినోదముగా చక్కలిగింతలు చేసుకొనుచు హాస్యములాడుకొనుచు పరస్పరం ఆనందించిరి. కృష్ణుడు గోపికల శరీరమును తాకగానే ఆయన ఆలింగన సౌఖ్యము కొరకు వారిలో ఉద్రేకము చెలరేగను. కృష్ణుని లీలా వినోదములకు గోపికలు పరవశులైరి. ఈ విధముగా గోపికలు ప్రాపంచిక కామజీవితపు స్పర్శ ఏమీ లేకుండా కృష్ణుని సాహచర్యమును ఆస్వాదించి ఆ దేవదేవుని అనుగ్రహమునకు పాత్రులైరి. కానీ కృష్ణుని సాహచర్య భాగ్యమున విశ్వమంతటిలోనూ తామే మిగుల భాగ్యశాలులమని త్వరలోనే గోపికలు మిగుల గర్వించసాగిరి. కేశవుడని విఖ్యాతుడైన కృష్ణుడు తన సాహచర్యానంద సౌభాగ్యము వలన గోపికలలో కలిగిన గర్వమును వెంటనే గుర్తింపగలిగెను. తన అవ్యాజ కృపను వారికి తెలుపుకునుటకు వారి మిథ్యాహంకారమును అణుచుటకును తన త్యాగ సంపదను ప్రదర్శించుచు ఆ విహార స్థలము నుండి ఉన్నట్లుండి ఆయన అదృశ్యమయ్యను. ఈ నిష్క్రమము కృష్ణుని సంపూర్ణమైన అనాసక్తిని ధృవపరచుచున్నది. ఆయన ఎల్లప్పుడూ స్వయం సంపూర్ణుడు. దేనిపైనను ఆయన ఆధారపడడు. ఆయన దివ్యలీల ఈ విధముగా ప్రదర్శితములగుచుండును. రాసలీల పూర్వరంగమును 10వ స్కందపు 29వ అధ్యాయమునకు భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము.